పేషెంట్లలో షుగర్ కంట్రోల్ అవ్వాలి అంటే అనేక రకాల పద్ధతులలో ఫుడ్ ఒకటి మేజర్గా రోల్ పోషిస్తుంది. డైట్ అనేది మేజర్ రోల్ పోషిస్తుంది. డైట్ కంట్రోల్లో పెట్టండి అని చెప్తుంటారు. కానీ నేను నమ్మేది ఏంటంటేనండి, డైట్ అనేది ఒక 30-40% ఉంటే మనిషి యొక్క మనస్తత్వం అండి. అంటే వాళ్ళ పడే టెన్షన్, స్ట్రెస్ అనేది 100% ఉంటుందండి. మీరు ఎన్ని మంచి కూరగాయలు, ఆకుకూరలు, డ్రై ఫ్రూట్స్, లో గ్లైసమిక్ ఇండెక్స్ సంబంధించిన ఆహార పదార్థాలు మీరు తీసుకున్నా కూడా మీ మనసు బాగలేదు, మీ ఆలోచనలు సరిగ్గా లేవు, మీ టెన్షన్ స్ట్రెస్ ఉంది అంటే ఖచ్చితంగా మీకు షుగర్ పెరుగుతుంది. మీరు ఈ ఒక్కటి గనక మీరు ఆలోచనలు గనక టెన్షన్ స్ట్రెస్ గనక తగ్గించుకోగలిగితే మీకు షుగర్ మ్యాక్సిమం తగ్గుతుందండి. 50% షుగర్ తగ్గుతుంది. షుగర్ పెరగడానికి, షుగర్ రావడానికి ఈ మధ్యకాలంలో డైట్ ఎంత ఇంపార్టెన్సో మనకి ఆలోచనలు, టెన్షన్ స్ట్రెస్ కూడా అంతే ఇంపార్టెంట్ అండి. కాబట్టి మనం ఇవన్నీ తగ్గించుకోగలిగితే చాలా మందిలో అనేక రకాల హార్మోనల్ ఇంబ్యాలెన్స్ సంబంధించిన సమస్యలు రాకుండా ఉంటాయి. కాబట్టి వీటికి ఏం చేయాలి అంటే వాకింగ్ చేయండి. మార్నింగ్ 1 గంట, ఈవినింగ్ 1 గంట వాకింగ్ చేయండి. ఇంకొకటి ఏంటంటే యోగా, అన్నిటికంటే మెడిటేషన్ చేయండి. ఒక రోజు మార్నింగ్ ఒక ½ గంట మెడిటేషన్ చేయండి. మీకు షుగర్ అనేది రాకుండా అనేక రకాల హార్మోన్ సమస్యల నుంచి బయటపడే అవకాశాలు ఉంటాయండి.